మాస్క్ మ్యాన్ ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్ అయ్యా. నిజంగా మీకు తెలుసో తెలీదో కానీ అనుకోకుండా వచ్చిన మాస్క్ మ్యాన్ ఇప్పుడు కామన్ మ్యాన్స్కి వచ్చాడు కదా. అతను కామన్ మ్యాన్గా కోట్లు వస్తుంది, భార్య లక్షలు సంపాదిస్తుంది, ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇప్పుడు బిగ్ బాస్ టీంకి చెమటలు పడుతున్నాయి. మాస్క్ మ్యాన్ని బయటకు వదిలితే బిగ్ బాస్ సీక్రెట్స్ అంతా బయట చెప్పేస్తాడు. అతనికి డబ్బులు ఏం పనిలే ఇప్పుడు, ఎందుకంటే అతను బాగా హర్ట్ అయ్యాడు. తన భార్య పేరు పెట్టి పిలవకుండా నాగార్జున గారు ఓవర్ యాక్షన్ చేశారని చెప్పేసి హర్ట్ అయ్యాడు. ఎన్ని రూములు పిలిచి, కన్ఫెషన్ రూమ్లో కాదు ఎన్ని రూములు పిలిచినా సరే మాటే ఎండు, ఇంకా అంతే, నువ్వు బయటికి పంపిస్తావా లేదా అంటున్నాడు ఒకటే మాట. ఎందుకంటే సీక్రెట్స్ తెలిసిపోయినాయి. ఇంత చిన్న రూమ్లో పెట్టి నువ్వు ఇష్ట ప్రకారం వాగితే అతనికి డబ్బులు అవసరం లేదని చెప్పేస్తున్నాడు అంతే. ఇప్పుడు బిగ్ బాస్ ఏమో తల పట్టుకొని ఉంది. లోపల ఉన్న వాళ్ళేమో మీకు తెలుసో తెలీదు చాలామంది అరే ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పి అనుకుంటారు కట్టే. బట్ మాస్క్ మ్యాన్ అయితే తన భార్య దేవతగా పూజించుకున్నాడు అతను. సో అలాంటప్పుడు తను బాగా హర్ట్ అయిపోయాడని చెప్పేసి అయితే రెండు రోజుల నుంచి అన్నం తినలా. హౌస్లో ఇమ్మనేలను చూశారు. ఇమ్మనేలు తినేదానికి ఎగబడతాడు చూసా, తిండిపోతాడు. యాక్చువల్గా ఇది ఇలా మాట్లాడకూడదు నేను, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. బట్ ఏంటంటే గేమ్ పరంగా చూసుకుంటే హౌస్ పరంగా ఒకరిని లేపాలంటే నన్ను పిఆర్ అనబాకండి. ఆ మాస్క్ మ్యాన్కి పిఆర్ అని మాత్రం ఎప్పుడు అనబాకండి. మాస్క్ మ్యాన్ గురించి వాళ్ళ భార్య ఇంటర్వ్యూ చూశాను. ప్లస్ ఏంటంటే అతని గురించి కొంతమంది కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చూశాను. అతనేం సింపుల్ ఏం కాదు. కామన్ మ్యాన్కి వచ్చినోడు ఎవరైనా సరే నేను అనుకున్న ప్రకారం ఎక్కడో అడవిలో కొండల్లో ఆ మూల నుంచి ఆ త్వరలో అక్కడెక్కడో చెట్ల మధ్య ఉంటాడు. అలాంటి వాళ్ళు కామన్ అనుకున్నా. ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడతారు మాస్క్ మ్యాన్, అలాగ ఎవ్వరూ మాట్లాడలేరు. ఓకేనా. అతను చేసిన జాబులు చూసారంటే మీకు దిమ్మ తిరుగుద్ది. అతను హైయెస్ట్ శాలరీ చాలా ఎక్కువ కంపేర్ చేసుకుంటే ఫర్ మంత్. అది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చే మనీ అంతకంటే వరస్ట్ ఉండదు. ఆయన ఆల్రెడీ బిగ్ బాస్ గురించి మాస్క్ వేసుకుని రివ్యూ ఇచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి, నేను చూస్తున్నా. మీరు చూసారో చూడలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ సీక్రెట్స్ అంతా బయట పెట్టేదానికి ఆయన రెడీ అయిపోయాడు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, అతనికి ఎంత రెమ్యునరేషన్ పర్వాలేదు. బిగ్ బాస్ హౌస్ సీక్రెట్స్ అంతా త్వరలో అవుట్ అవ్వబోతుంది. కొంతమంది డబ్బుల కోసం ఏంది మిగతా వాళ్ళని నెక్స్ట్ సీజన్ నడవాలంటే కొంచెం అగ్రిమెంట్లు అన్నీ ఉంటాయి కదా, అగ్రిమెంట్లు అన్నీ బ్రేక్ చేయడానికి అతను రెడీ అయిపోయాడు, మొత్తం రెడీ అయిపోయాడు. బిగ్ బాస్ టీం ఇప్పుడు అతనితో చర్చలు జరుపుతుంది కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి. బట్ ఏంటంటే ఆ వీడియోస్ ఏం బయటికి రావటంలా. మేబీ మాస్క్ మ్యాన్ బయటకు వస్తే బిగ్ బాస్ అయిపోయినట్టే. ఇంకా దానివల్ల ఉపయోగం ఏదంటారా, మిగతా ఛానల్స్ అన్నీ లేస్తాయి. ఏది ఈటీవీ కావచ్చు, జీటీవీ కావచ్చు, ఇంకా చాలా టీవీస్ ఉన్నాయి కదా, ఇలాగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసే టీవీస్ ఉన్నాయి కదా ఈటీవీ లాగా, అవన్నీ పైకి లేస్తాయి. ఒకసారి సీక్రెట్స్ బయటపడితే ఇంకేముంది. ఇంతవరకు 8 సీజన్లు జరిగినాయి. బయటికి వెళ్ళాడు ఎవడైనా సరే బిగ్ బాస్ జరిగిందని చెప్పాడు. అంతెందుకు నేను నెల్లూరులో ఉంటాను, పెద్ద రివ్యూవర్ ఉన్నాడు, దెంగుమాల రివ్యూవర్, తను కూడా ఎప్పుడు సీక్రెట్ బయట పెట్టాడా? లేదు కదా. డబ్బు. బట్ మాస్క్ మ్యాన్కి ఇదేం అవసరం లేదంట, అందరికి వాసిపోద్ది మాస్క్ మ్యాన్ బయటకు వదిలితే. నేను నిజంగా చెప్తున్నా కదా, మాస్క్ మ్యాన్ ఈజ్ ఏ మాస్క్ మ్యాన్. మాస్క్ వెనకాల ఏముందో తెలుసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్స్ అంతా అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చెప్తారు, ఎవరు ఏం మాట్లాడాలని చెప్పేసి మేబీ ఇదంతా కప్పిపుచ్చుకొని తను ఏదో డబ్బుల కోసం వచ్చారు అని అయితే ఆ విషయం వేరేగా ఉంటుంది. రేపు ఎట్టో ఎలిమినేషన్ అవుతారు కాబట్టి, అంటే ఎలిమినేషన్ కాకపోయినా కూడా చేస్తారు, అన్ని అగ్రిమెంట్లు అన్నీ తీసుకొని అన్ని ఎలిమినేషన్ చేస్తారు. ఆ రోజు మొత్తం బయటపడుద్ది. నిజం చెప్పాలంటే ఎవరయ్యా ఈ రోజులో భార్య కోసం భార్య పేరు చెప్పాలని చెప్పేసి అలిగి 2 రోజులు ఛానల్ కూడా ఉండేది ఎవరున్నారు? మాస్క్ మ్యాన్ గురించి ఇంతలా మాట్లాడదని చెప్పేసి మాత్రం పెద్ద తప్పుగా పడలేదు. మీకు నచ్చపోతే వీడియో కూడా డిలీట్ చేసేసేయండి, చూడవద్దు, అన్లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవద్దు. మేబీ ఫస్ట్ వీక్ అయింది, సెకండ్ వీకే కదా, ఇంకా వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం. ఇంకొక అసలు బిగ్ బాస్ చరిత్రనే మార్చేయబోతున్నాడు తెలుసా మీకు? అంతకంటే ఏం చెప్పగలడు? బిగ్ బాస్ చరిత్రనే మార్చేయబోతున్నాడు మాస్క్ మ్యాన్. మొత్తం తిరగబడింది బిగ్ బాస్ టీం అనుకున్నది ప్లాన్ ప్రకారం ఏది జరగటంలా. మొత్తం మాస్క్ మ్యాన్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంది. త్వరలో అయితే మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ అయిపోయింది. మాస్క్ మ్యాన్ ఒకటే కాదు, ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఫీల్ అయ్యారు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫీల్ అయిపోయింది ఇప్పుడు. బిగ్ బాస్ సీక్రెట్స్ ఏంటి, ఇది ఎందుకు నడుస్తుంది, ఎవడో ఒకటి బయటకు వచ్చి చెప్తారు అని చెప్పేసి మాస్క్ మ్యాన్ అయితే ఒకటే చెప్పేశాడబ్బా, నన్ను బయటకు వెళ్ళండి, ఇదంతా వరస్ట్, నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మీ అగ్రిమెంట్లు ఎక్కడ చేసుకోండి, ఎన్ని చేసుకున్నా సరే అన్నీ నేను వదిలేస్తాను, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను కోర్టు కూడా వెళ్తానని చెప్పేశాడు. ఓకేనా. సైన్ పెట్టినప్పుడు ఏం పెట్టాడో తెలియదు కానీ
ఇప్పుడు ఎందుకంటే రివర్స్ అయ్యాడని చెప్పేసి వాళ్ళకి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ టీమ్ 100% ఫెయిల్ అబ్బా, నేను చెప్తున్నా కదా. బిగ్ బాస్ టీమ్ 100% ఫెయిల్. సీజన్ 7ని భలే గ్రాండ్గా నడిపేసి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ బిగ్ బాస్ టీమ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఇప్పుడు అనుకుంటారు ప్రజెంట్ నిజంగా. ఓకే గాయ్స్, నా పేరు రాజు. ఇంతవరకు అయితే నా గురించి ఏం చెప్పుకోలేదు. నేను బీటెక్ ప్లస్ ఎంటెక్ పాస్ అవుట్. బట్ ఏంటంటే జాబ్ పరంగా ఉదయం సాయంత్రం ఒక జాబ్, తర్వాత మనకు ఒక ఇంట్రెస్ట్ ఇది బిగ్ బాస్ అనేది. ఈ మధ్యలో చూసారంటే ఎక్కడ వీడియోస్ కూడా చేస్తున్నాము. ఇది ఒక ఇంట్రెస్ట్, ఎందుకు చూస్తున్నాము, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకి. నెలకి కోట్లు సంపాదించి పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు కొంతమంది. అందుకని కొంచెం ఇంట్రెస్ట్, అందుకని చాలా ఇంట్రెస్ట్గా చూశాను. బట్ కొన్ని సీక్రెట్స్ అయితే బయటకు వచ్చినాయి కాబట్టి రాబోతున్నాయని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. వీడియోని స్కిప్ చేయడం చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు రాజు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈరోజు ఎపిసోడ్ ఉంది కదా, ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బాయ్.